సారథ్యం సందిగ్ధం. కొలిక్కిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక. ఇద్దరు కీలక ఆశావహుల పరస్పర ఫిర్యాదులు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యమట. మరి వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా బీజేపీ హైకమాండ్. వీళ్ళు నిర్ణయం ప్రకటిస్తే అంటే ఇవి కింద ఉన్నటువంటి నాయకులు ఎంత పెద్దవాళ్ళనే వినాల్సిందే కదా. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉన్నది బీజేపీలో? మొన్న 24-25 తారీఖే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో అధ్యక్షుడిని ప్రకటన రాబోతున్నదన్న చర్చ జరిగింది. బేసిక్గా ఇది ఎట్లుంటుందంటే బూత్, మండల్ అండ్ జిల్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎన్నుకోవాలి ఎలిజిబుల్. ఇప్పుడు అధ్యక్ష పదవికి అధ్యక్షుని ఎన్నుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? 50% జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే మొన్న 27 ఎన్నో జిల్లాలకి ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 19 జిల్లాల మొత్తం 36 జిల్లాలను వీళ్ళు ఒక్కొక్క అధ్యక్షుని పెట్టుకున్నారు. 36 జిల్లాలుగా డివైడ్ చేసి ప్రాంతాలని. దాంట్లో 50% అంటే 19 ఎబోవ్. ఆ 19% 19 జిల్లా అధ్యక్షుల 19 జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది. అంటే అధ్యక్షుని ఎన్నుకోవడానికి, రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ జిల్లా అధ్యక్షుల ఎంపిక కరెక్ట్గా లేదని కంప్లైంట్ చేసుకున్నారట. దీంతో రాష్ట్ర అధ్యక్ష ఎంపిక మరింత లేట్ అవుతున్నదట. కారణాలు ఏంటంటే జిల్లా అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం వివాదాస్పదం కావడం కూడా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణమయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 19 జిల్లాల అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా యువతరానికి పట్టం కట్టినా సామాజిక న్యాయం పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో 11 జిల్లాలను పెండింగ్లో పెట్టారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో 8 జిల్లాలు కూడా పెండింగ్లో పెట్టారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న తమకు ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించలేదంటూ యాదవ సామాజిక వర్గం నాయకులు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇప్పటికే ప్రకటించిన 19 జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ఒక్కటి కూడా దక్కలే. దీంతో మిగతా 19 జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ఎన్ని దక్కుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంస్థాగతంగా అర్హత సాధించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. సంస్థాగతంగా మొదటి నుంచి ఉన్నవారికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే విషయంపై ఇప్పటికే 2 సార్లు అంతర్గతంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్న సందర్భంలో ఎవరికి బాధ్యతలు కట్టబెట్టాలనేది అధినాయకత్వానికి సవాల్గా మారిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. దీనికి తోడు ఆశావహుల్లో 2-3 కీలక నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని ప్రచారం జరుగుతున్నదట. నాయకుల పరస్పర ఫిర్యాదులపైన జాతీయ నాయకత్వం ఆరా తీస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని పార్టీ నేతల ద్వారా తెలిసింది. వాళ్ళకు కూడా తొందర ఏముంది, ఇప్పుడు ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది వాళ్ళ ఆలోచన. కానీ ఇది డిలే అయ్యే కొద్దీ కొట్లాడుతున్న పార్టీ శ్రేణులు కొంత నిరుత్సాహపడే అవకాశం కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడున్న నాయకత్వము కొత్త అధ్యక్షుడు వచ్చినాక చూసుకుంటారులే అనే రీతిలో వాళ్ళ వ్యవహారం కనిపిస్తున్నది. మరి ఈ ప్రెసిడెంట్ ఎన్నిక ఎప్పుడైతేనో చూడాలి. బీసీకి ఇస్తే ఓబీసీకి ఇస్తేనైతే ఈటెల వర్సెస్ అరవింద్గా ఫైట్ ఉన్నట్టుగా కనబడుతున్నది. మరి ఎవరికి ఇస్తారు ఏంటనేది చూడాలి. దాదాపుగా ఈటెల రాజేందర్ది ఖరారైందన్న ఒక చర్చ మొన్నటిదాకా జరిగింది. సో సడన్గా బ్రేక్ పడ్డది. మరి ఈ బ్రేక్ పడ్డానికి కారణం ఇంకా ఎవరిని పెట్టాలి అన్న డిస్కషన్సా లేకపోతే క్యాండిడేట్ ఎవరో పెట్టాలన్నది డిసైడ్ అయినప్పటికీ ఈ జిల్లా అధ్యక్ష ఎంపికలో ఉన్న గొడవల కారణంగా ఆగుతుందా అన్నది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పాలి.